శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాత్మం గజాననం మహనుసుం మనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. దేవుణ్ణి ఏం కోరుకున్నా స్వరాజ్యం? ఆ దేవుడు తెలితే చాలే, నీకేం తెలియాల్సిన అవసరం లేదు. అదేం స్వరాజ్యం పుసుకుని అంత మాట అనేసావు? ఒకే చోట డ్యూటీ చేసేవాళ్ళం కదా. చూడు గోపాలం, నువ్వంటే నా దృష్టిలో ఆపేయ్, వద్దు ఇంకా కంటిన్యూ చెయ్యొద్దు. అది అట్టరా దారికి. ఆయన ఎప్పుడు ఏదోటి గేదెలు నవ్వలేకపోతే ఎప్పుడు నవ్వుతూ ఉండే సీను చూడు, ఆయన చూసి నేర్చుకో. ఏం రా లడ్డుగా విన్నావా? ఇప్పటి నుంచి నువ్వు గదే ఫాలోగా అవు. పూజారి తాగనికే చాయ్ గిట్టున్నదా? చాయ్ లేదు గాని ప్రసాదం ఉంది, ఇమ్మంటావా సీను? గిది పోలీస్ స్టేషన్ బంగారం, నీ ఇల్లు కాదు. కొంచెం డ్యూటీ మీద శ్రద్ధ పెట్టు. అక్షరాల గీడే గీడే. ఏమ్రా బట్టే బాజ్, నీ మీద కేసులు బుక్ చేసి నేను ఉరిశిక్ష ఎక్కియకపోతే నా పేరు హెడ్ సీనే కాదురా. ఏంటి సార్ అన్యాయం? నేనేం చేశానో చెప్పకుండా నా పార్టీ ఊర్లేస్తుంది. అచ్చా, నువ్వు ఏడికి పోతుండే చెప్పరా? ఎక్కడికంటే నువ్వు ఏడికి పోతున్నావో కూడా నీకు తెలియదు. ఇది ఒక్కటి చాలదురా, నేను బొక్కలేసి బొక్కలు చూర చూర చెప్తాను. చెప్పు సార్. ఎవడో పాలసీ ఎవడో ఏందిరా? మర్యాద మర్యాద. ఎవరో పాలసీ కట్టమని వెంటబడ్డారండి. అతన్ని తప్పించుకొని వెళ్తుంటే మా వాళ్ళు పట్టుకొని నీకు తీసుకొచ్చిర్రు, అంతే కదా? అంతే సార్. అరే నువ్వు మంచోన్నో పిచ్చోన్నోరా భయ్? అసలు నీకు పాలసీ అంటే ఎరకనా? నువ్వు సచ్చినాక కూడా నీకు పైసలు ఇచ్చేదారా పాలసీ అంటే? అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు. నేను మంచిగా చెప్తున్నా కాబట్టి మంచోని అనుకోగలవు. కిరాగిట్ట లేచిందనుకో కర్ర 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 నమిలి తినేస్తా. నువ్వు పాలసీ కట్టే వరకు నేను వదిలేదలేదు. మేడం ఏంటి ఏం చేశాడు ఇతను? నేనే తప్పు చేయలేదు మేడం. నా దారి నేను రోడ్డు ఇగో మేడం, గీడు రోడ్ మీద నడుచుకుంటా పోయే ముచ్చట నిజమే, కానీ ఈ జోబులో బ్రౌన్ షుగర్ ఉంది మేడం. చూసిరా ఎట్లా షాక్ తిన్నాడో? అరే బతకోందమ్మా, లోపల నాకేం తెలియదు మేడం. మేడం ఇది అన్యాయం మేడం. మేడం మేడం ఏంది మేడం గట్లా అనుమానంగా చూస్తురు? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? స్వరాజ్యం కేసులు ఏమైనా వచ్చాయా? అగో అంటే ఏంది మేడం, ఈ బ్రౌన్ షుగర్ ఉంది కేసు కదా? దేవుడి వల్ల కేసులేం రాలేదు మేడం. నువ్వు పూజలు చేసుడు ఆపి కేసుల మీద దృష్టి పెడితే వచ్చిన తెలుస్తుంది మేడం. చాలు, వెళ్ళి పనులు చూసుకోండి. ఏ ముఖం చూస్తున్నావు? నువ్వు తిరురా, నువ్వు తిరు. పోయి కూసాడా. ఇగో గాడి ఏం చెప్పకుండా చూసుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,